హలో అందరికీ వెల్కమ్ టు మమ్మల్ని రాజా యూట్యూబ్ ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోవచ్చు వాషింగ్ మెషిన్ అన్బాక్సింగ్ ఇంకా యూజ్ ఎలా చేయాలో మొత్తం ఈ వీడియోలో ఉంటుందన్నమాట. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్. సో ఇదైతే సామ్సంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్. మనకి 9 kg వాషింగ్ మిషన్ 9 kg వాషింగ్ మిషన్లో వచ్చేసి ఒక 8 పేర్స్ వరకు వేసుకోండి. 8 అంటే కూడా మీకు అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి డ్రమ్ ఇది మొత్తం 100% అనుకోండి. ఇందులో 70 or 80% ఫిల్ చేసుకోండి, అంతకంటే ఎక్కువ చేసుకోకండి. మీకు ఇక్కడ ఎలా ఉంది డ్రమ్ లోపలికి ఉంది కదా, సేమ్ పైన కూడా అలానే ఉంటుంది. అంటే ఈ ఈక్వల్గా మెయింటైన్ చేసుకోండి. ఎప్పుడు వేసినా వేసేటప్పుడు ఎప్పుడైనా పిన్స్ కైన్స్ ఫోల్డింగ్స్ ఏమున్నా చూసుకొని విడివిడిగా వేసేసేయండి. అందులో వేసిన తర్వాత అందులో ఎంత క్వాంటిటీ ఉంది, మనం ఎన్ని పేస్ట్ చేస్తాం చూసుకొని వాటికి సరిపడా లిక్విడా డిటర్జెంటా ఏది వాడితే అది ఇక్కడ ఫిల్ చేసుకోండి. మిడిల్లో మాత్రం కంఫర్ట్ యూస్ చేసుకోండి. ఓకే, ఇవి అన్నీ ఈ సెటప్ అంతా మనం మాన్యువల్గా ఎప్పుడైనా చేసుకోవాల్సిందే, రెగ్యులర్గా చేసుకోవాల్సిందే. డిటర్జెంట్ అయితే ఎక్కడ వేసుకోవాలి? ఈ రెండిట్లో ఎక్కడ వేసినా ఏం లేదు, లిక్విడా డిటర్జెంటా ఏదైనా మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇవి కామన్గా మనం ట్యాప్ ఆన్లో ఎప్పుడు ఆన్లో ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, పైప్ ఎట్లాగో అలాగే పడుతుంది. ఇవి రెండు చూసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసుకోండి. స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి స్విచ్ ఆన్ చేయండి. సేమ్ ఈ సెటప్ అంతా చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసారు కదా, సేమ్ ఈ బటన్ వచ్చేసి ఆన్ ఆఫ్ మిషన్ అక్కడ ఆన్ చేసినా ఆన్ అవ్వదు, ఇది ఆన్ ఆఫ్. ఆన్ చేసుకున్న తర్వాత ఈ నాబ్తో మనకి ఇక్కడ షో చేస్తుంటారు ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్ కావాలనేది ఈ నాబ్తో సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. రెగ్యులర్ అంటే ఒకసారి ఆన్ స్కిప్, ఇక్కడ స్కిప్ అడుగుతుంది. ఒకవేళ అడిగితే స్కిప్ చేసేసుకోండి, అడగకుంటే మనకి డైరెక్ట్గా సెలెక్ట్ అవుతున్నట్టు. ఇలా కాటన్ వచ్చేదాకా స్కిప్ చేసేసుకోండి. స్కిప్ అడిగేదాకా స్కిప్ చేసేసిన తర్వాత కాటన్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ప్రోగ్రామ్కి కావాల్సిన హీట్ వాటర్ టెంపరేచర్ రేంజ్ లెవెల్ స్పిన్ లెవెల్ డిఫాల్ట్ మిషన్ సెలెక్ట్ చేసేసుకుంటారు. టైమింగ్ అయినా ఏదైనా ఇన్ కేస్ మనం పెంచుకోవడం వల్ల టైం పెరుగుతుంది. అదేం లేదు, ఇక్కడేం అవసరం. ఈ లెవెల్స్ పెంచుకోవడం వల్ల మనకి టైమింగ్ పెరుగుతుంది, ఆ లెవెల్స్ తగ్గించుకోవడం వల్ల టైం తగ్గుతుంది. అది అవసరం అనుకుంటే యూజ్ చేసుకోండి. కాటన్ ఓన్లీ కాటన్ టు కాటన్ పేస్ట్ మాత్రమే ఉన్నాయనుకోండి, కాటన్లో యూజ్ చేసుకోండి. క్విక్ వాష్ 15 క్విక్ వాష్ అంటే 2 and 3 పేర్స్ ఉన్నాయనుకోండి, ఈ ప్రోగ్రాంలో వాడుకోండి. ఎనీ క్లాత్ ఏ క్లాత్ అయినా వాడుకోవచ్చు, 2 and 3 పేర్స్ వాడుకోవచ్చు. సూపర్ స్పీడ్ ఇవన్నీ నాకు ఏం అవసరం లేదు. మిక్స్ అంటే సూపర్ స్పీడ్లో వచ్చేసి మీకు రెగ్యులర్గా వాడుకోవచ్చు. మీరు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారంటే రెగ్యులర్గా వాడుకోవచ్చు. 40 minutesలో వాష్ చేసి స్పిన్ మొత్తం టోటల్ చేసేసి మీకు ఇచ్చేస్తుంది. ఓకే, ఒక్క నిమిషము. ఇప్పుడు ఎన్ని మినిట్స్ అవుతుందని మనకి ఎక్కడ చూపిస్తుంది టైం? ఇక్కడ టైం మనకు మొబైల్లో చూపించే టైం ఒకటి కాదు. వాటర్ ప్రెషర్ స్పీడ్ ఉందనుకోండి, ఇక్కడ 39 చూపించింది, మనకు 30 minutesలో కూడా అయిపోతుంది. ఇక్కడ 39 చూపించింది, వాటర్ స్పీడ్ స్లోగా ఉంది, 50 minutes కూడా పడవచ్చు. అది మన టైంకి అది కంపేర్ చేసుకోకండి. ఇప్పటికీ 40 rupees ఇప్పుడు పెరుగుతుంది. మళ్ళీ రిన్స్ లెవెల్ పెంచుకోవడం వల్ల పెరుగుతుంది. సూపర్ స్పీడ్ అనేది మీకు రెగ్యులర్గా వాష్, ఇది ఇవన్నీ నాకు ఏం అవసరం లేదు అనుకుంటే సూపర్ స్పీడ్ మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. లేస్ మైక్రో ఫైబర్ ఉంటాయి కదా, లేస్ టైప్ క్లాత్స్, అవి సపరేట్ అవే క్లాత్స్ ఉన్నాయంటే అందులో పెట్టేసుకొని వాడుకోండి. సూపర్ ఎక్కువ వాష్ కొంచెం స్టెయిన్గా ఉంటాయి కదా, టీ మరకలు జిడ్డు మరకలు అలాంటివి ఏమైనా సపరేట్ క్లాత్స్ ఉంటే ఇందులో యూజ్ చేసుకోండి. ఈ కాటన్ ప్యూర్ ఖద్దర్ కాటన్స్ ఉన్నాయనుకోండి, ఈ కాటన్లో వాడుకోండి. సింథటిక్స్ నైలాన్ పాలిస్టర్ క్లాత్స్ సపరేట్ ఉంటాయి కదా, అవి ఏమైనా ఉంటాయి. ఇవన్నీ సపరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. డెలికేట్స్ ఓన్లీ శారీస్ అలాంటివి ఏమైనా ఉంటాయి. టవల్స్ ఓన్లీ టవల్స్, బెడ్షీట్స్ ఓన్లీ. హెవీ బెడ్షీట్స్ కూడా వాడుకోవచ్చు, బట్ ఒక్కటే వేయద్దు. హెవీ ఉంది కదా అని చెప్పేసి ఒకటే వేయకండి, అపోజిట్ కూడా కొంచెం వెయిట్ ఉన్నది వేయండి. షర్ట్స్ ఓన్లీ షర్ట్స్ మాత్రమే వైట్ అండ్ వైట్ ఉంటాయి కదా, అవి మనం యూజ్ చేస్తే. హైజీన్ స్టీమ్ మెడిసిన్ వాడే వాళ్ళకి సపరేట్గా యూజ్ చేసుకుంటా అంటే హైజీన్గా యూజ్ చేసుకోండి. ఫుల్ స్వెటర్స్, అవుట్డోర్ మ్యాట్స్ కర్టన్స్ ఉంటాయి కదా, అవి యాక్టివ్ స్పోర్ట్స్ వేర్ క్లాత్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా ఉంటాయి యూజ్ చేసుకోండి. కలర్స్ ఫేవరెట్ క్లాత్స్ ఉంటాయి కదా, కలర్స్ పోకుండా ఉండాలనుకోండి. జీన్స్ టు జీన్స్ క్లాత్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఈ సారీ మొత్తం ఆ ప్రోగ్రామ్స్ పెట్టకుండా జీన్స్ షర్ట్స్ అని సపరేట్ ఇచ్చిన సూపర్ స్పీడ్ అనేది అందుకు బేబీకి చిన్న పిల్లల వాళ్ళే సపరేట్ ఉంటాయి. సైలెంట్ వాష్ మీరు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, బెడ్రూమ్ పర్పస్ పెట్టుకున్నారు, లేదా మీరు ఇక్కడనే కూర్చున్నారు, నాయిస్ ఏమైనా రావద్దు అనుకుంటే సైలెంట్ వాష్లో పెట్టుకోండి. క్లౌడీ డే విత్ పవర్ఫుల్ స్పీడ్ అంటే క్లౌడీ డేలో ఫుల్ అంటే మనకి హెవీ క్లాత్స్ అయినా
లేదంటే 9 to 9 పేర్స్ ఉన్నాయి, హెవీగా ఉన్నాయి క్లాత్స్ అనుకుంటే క్లౌడ్ ఐడియాలో యూజ్ చేసుకోండి. మీకు ఫుల్ డ్రై చేసి ఇస్తాను. డ్రమ్ క్లీన్, ఇది డ్రమ్ క్లీన్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్. ఇది ఒకటి చూసుకోండి. వాటర్లో వచ్చే ఫ్లోరింగ్ కానీ క్లాత్స్ ఉన్న డస్ట్ కానీ ఇదంతా మనకి స్కేలింగ్ లాగా వైట్గా స్టెయిన్ అవుతుంటుంది. ఆ హోల్స్ ఉన్నాయి కదా అవి క్లోజ్ అవ్వకుండా, అదే దాన్ని చెప్తాను అవి కూడా. అది వచ్చేసి మీకు హోల్స్ మొత్తం క్లీన్ అవ్వాలంటే ఎవ్రీ 30 వాషర్స్కి ఒకసారి బ్యాక్ స్మెల్ కూడా ఏమన్నా రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ క్లీనింగ్ పౌడర్ వేసేసుకొని క్లీనింగ్ చేసుకోండి. క్లీనింగ్ పౌడర్ వచ్చేసి మీకు సపరేట్ ఉంటుంది. అవి వితౌట్ క్లాత్స్ ఏమి వేయకుండా చేసుకోండి. చేసుకున్న తర్వాత క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఎవ్రీ 30 వాషర్స్ కదా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఏదైనా పిన్ పెట్టేసుకొని ఇక్కడ క్యాప్ తీయండి. క్యాప్ తీసేసి ఇదంతా ఇది ఓపెన్ చేసుకోండి. టూత్ బ్రష్ పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇవి మాత్రం ఇది మీరు క్లీనింగ్ చేసుకోవడం మెయింటెనెన్స్గా అంటే లిమిట్గా క్లాత్స్ వేసుకొని క్లీనింగ్ టైం టు టైం చేసుకున్నారంటే మీకు 100% సర్వీస్ అయితే రాదు. ఓకే, ఇదంతా క్లీనింగ్ చేసుకోండి. టూత్ బ్రష్ పెట్టేసుకొని లోపల కూడా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రై అయిన తర్వాత లోపల పెట్టండి. క్లీన్ సేమ్ హాట్ వాటర్లో లెమన్ పిండుకొని ఈ గ్యాస్ కిట్ కూడా స్మూత్ క్లాత్ అంటే స్పాంజ్ కానీ బనియన్ క్లాత్ కానీ అలాంటి ఏమైనా క్లాత్ ఉంటే ఇది మొత్తం లోపడంగా క్లీన్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇది ఇలా పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుంటే టూత్ బ్రష్ పెట్టేసుకొని ఇక్కడ కూడా క్లీన్ చేసుకొని లోపల కూడా క్లీన్ చేసుకొని వాటర్ టచ్ అవ్వకుండా క్లీన్ చేసుకోండి. ఈ క్లీనింగ్ మస్ట్ అండ్ షుడ్. ఇవి చూసుకోండి. మీరు ఎవ్రీ 30 వాషర్స్ మీకు టైం ఉంటే 15 డేస్కి ఒకసారి కూడా చేసుకోండి, పర్లేదు. ఓకే, ఏమవుతుందంటే వాటర్లో ఫ్లోరిన్ రావడం వల్ల ఏమవుతుంది, స్టక్ అవుతున్నాయి మనం వేసే లిక్విడ్ కానీ డిటర్జెంట్ కానీ. ఆ ఇష్యూస్ మాకు బాగా వస్తున్నాయి. మీరు 15 డేస్కి ఒకసారి టైం ఉన్నా కానీ క్లీన్ చేసుకోండి. రిన్స్ అండ్ స్పిన్ ఆల్రెడీ బయట వాష్ చేసిన ఏమైనా ఉంటే రిన్స్ అండ్ స్పిన్లో వేసేసుకోండి. డ్రై ఓన్లీ మీకు తడిచిన బట్టలు ఏమైనా ఉంటే డ్రై వేసుకోండి. మళ్ళీ కాటన్ వచ్చేసి ఇలా. ఇది మనం మాన్యువల్గా చేసుకోవాలి. ఇక్కడ ఆన్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ చేయండి. మీకు కావాల్సిన వాటర్ తీసుకొని వదిలేయడం మొత్తం మిషనే చేసేసుకుంటుంది. టోటల్ అంతా ఒక ప్రోగ్రామ్ టోటల్గా అయిపోయిన తర్వాత బీఫోర్ వస్తుంది. బీఫోర్ రాగానే స్విచ్ బంద్ చేసుకొని ఇందులో ఉన్న క్లాత్ తీసేసుకొని బయట వేసేసుకోండి. ఇది కామన్. మీకు ఒకవేళ వైఫై త్రో యూజ్ చేసుకుంటా అనుకున్నారా, స్మార్ట్ థింగ్ వైఫై ఉంది ఇంట్లో, స్మార్ట్ థింగ్స్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇందులో అన్ని ఇక్కడికి వచ్చి చేయాల్సింది. మనం వైఫై అనేది ఏంది, ఓన్లీ జస్ట్ ప్లే కూడా కాదు, జస్ట్ మీరు మిడిల్లో స్టార్ట్ అండ్ పాజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్ అనమాట. మీరు ఇది కూడా అప్లికేషన్ యూజ్ చేసి మీరు వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేయొచ్చు. సో మా వాషింగ్ మిషన్ సెటప్ అయితే అయిపోయింది. చూడండి, మేమైతే యూజ్ కూడా చేసేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మేమైతే డ్రమ్ క్లీన్ అయితే చేసేస్తున్నాం. ఎందుకంటే చాలా డేస్ అయింది యూజ్ చేయక కదా. సో అందుకే ఫస్ట్ డ్రమ్ క్లీన్ చేసి వాటర్ అనే చూడండి ఎంత డస్ట్ వస్తుందో డ్రమ్ క్లీన్ చేయగానే. సో ఫస్ట్ అయితే మీరు కూడా వాషింగ్ మిషన్ పర్చేస్ చేసినప్పుడు ఇలా డ్రమ్ క్లీన్ చేసుకొని తర్వాత అయితే స్టార్ట్ చేసేయండి. ఇంకా వాషింగ్ మిషన్ సెటప్ అయిపోయింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.